ఈరోజు మనం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి గారిని కలిసి ఆమె హోమ్ టూర్ చూడబోతున్నాం. ఆవిడకి మొక్కలంటే భలే ఇష్టం అంట. అసలు ఒక పెద్ద కరోనా టైంలో అయితే పూర్తిగా ఒక నర్సరీ లాగా, అంటే ఇంట్లో కావాల్సినవన్నీ తను పండించుకున్నారంట. ఇంకా అంతేకాదు బ్రాస్ ఐటమ్స్ సేకరణ, ఇలాంటి చాలా హాబీస్, షాపింగ్, ఇలాంటి చాలా హాబీస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి వాళ్ళ హోమ్ టూర్లో తెలుసుకుందాం. ఈ మొక్కలు చూడండి, ఇక్కడ చూస్తే రకరకాల చిన్న చిన్న పాట్స్లో అయినా కూడా రకరకాల మొక్కలు, అడేనియం కానివ్వండి, చామంతులు, అంటే ఆర్నమెంటల్, ఇలా చాలా ఒక వరుసగా ఇలా పెట్టారు. మొత్తం గ్రీనరీ లాగా ఉండేలాగా చేసుకున్నారు. ఫస్ట్ ఆవిడ్ని కలుద్దాం రండి. హాయ్ మ్యామ్. అసలు మీ మొక్కలు చూస్తుంటే చాలా బాగున్నాయి. అంటే మీరు చెప్పినట్టు గార్డెన్ అయితే లేదు ఇప్పుడు, కానీ ఈ మొక్కలతోటే మాకు చాలా ఎంజాయ్ అనిపించింది. అసలు ఇంట్లోకి రాగానే చూడండి బ్రాస్ ఐటమ్స్ అన్ని ఇట్లా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఇవన్నీ మాకు చూపించాల్సింది. డెఫినెట్గా రండి, మోస్ట్ వెల్కమ్, ప్లీజ్ కమ్. ఇదంతా మీరు చేయించుకున్నారా మ్యామ్? చాలా బాగా చక్కగా, అంటే హ్యాంగింగ్స్ అన్ని కూడా బ్రాస్ ఇష్టం, బేసిక్లీ బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడిప్పుడే కాదు, ఇప్పుడు అవన్నీ మా బ్రదర్ అక్కడ ఇండోర్ నుంచి తీసుకొచ్చినాయి. ఆ పైన ఆ అమ్మాయిల్లో దీపాలు పట్టుకుని అక్కడ ఫేమస్ అనమాట యాక్చువల్గా. అది మా పెద్దనాన్న కూతురు, ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది, ఇది నేను తీసుకున్నా, ఇది పార్టీలో ఇంకొక ఆయన ఇచ్చారు. మీకు బ్రాస్ ఇష్టం అని తెలిసి అందరు అదే. ఓకే ఓకే. ఆ తర్వాత నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అక్కడ నాకు పిందెలు కనిపిస్తున్నాయి, ప్లస్ ఇక్కడ హ్యాంగింగ్ వినాయకుడు ఉయ్యాలొగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటికి కాదండి, చాలా కాలం. ఎస్పెషల్ ఆ బిందెలు అయితే కింద 2 అయితే మోర్ దెన్ 100 years. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఆ టైం. పైది మాత్రం రీసెంట్ గా అమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు దాని పైకి ఇంకొక చిన్నది కావాలంటే అమ్మ రీసెంట్ గా తీసుకుంది అది. బట్ ఆ కింద 2 మాత్రం పాతాయి ఎప్పుడో. అసలు అవి మోసే వాళ్ళు అంటారు ఆ టైంలో కదా? ఆ టైంలో ఇంకా అయ్యే కదా వాడింది అందరూ. అసలు అవి పట్టుకో కనీసం ఇట్లా లేపి పక్కన పెట్టడం కూడా చాలా హార్డ్. కానీ 100 ఏళ్ల పైన ఉన్న వాటిని మీరు ఇంకా బాగా కాపాడుతున్నారు యాక్చువల్గా. ఇక ఇవి కూడా బ్రాసేనా? అని బ్రాసే, కృష్ణుడిది బ్రాసు. ఇది వేరే మెట్టినట్టు పార్టీలో కార్యకర్త ఇచ్చారు. ఓకే ఓకే. అది కూడా, దానికి కూడా హిస్టరీ ఉందా? అదేం లేదు, పాపం కార్యకర్త ఇచ్చారు. అది కృష్ణుడిది మాత్రం నా ఫ్రెండ్, అంటే నేను కృష్ణుడిది కొనాలని చూసాను. ఒక గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వారి దగ్గర అది ఉంటే బాగుంది, ఇది ఎక్కడ తీసుకున్నారంటే పలానా చోట అంటే నా ఫ్రెండ్ ఇని తనే తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఓకే. అదే. ఇంకా లోపల కూడా మనకి మీకు అక్కడ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ 100 years ఓల్డ్ అండి. ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ టైంలో అట్లా దీనిపైన పేర్లు ఉంటాయి. నేను ఏంటంటే తొందరగా నల్లబడుతుంది అని చెప్పి పైన ఈ క్లింగ్ ఫిల్మ్ ఉంటుంది కదా, మనం కూరగాయలకి వాటికి ఫ్రూట్స్కి వేస్తాం, అది వేసి నేను పెట్టాను సో తొందరగా నల్లపడదని. వీటన్నిటి పైన కూడా ఆవిడ పేరు ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళ పేరు. అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మకి అమ్మమ్మ. అదే. కానీ అవి చాలా బాగున్నాయండి, చిన్న దాని నుంచి అది కరెక్ట్ గా. ఇది కొత్తగా కనిపిస్తుంది ఇవి రెండేదో. లేదు అంటే అవి పాలిష్ పెట్టించారా? ఓకే ఓకే. అంటే అప్పుడు వాళ్ళు దానిపైన వంట చేసుకునే వాళ్ళు. బాగుంది. ఇది మీ డైనింగ్? అది డైనింగ్, ఇది ఊరినే జస్ట్ ఇంకొక లివింగ్ టీవీ ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మొత్తం బ్రాసా అండి? లేదు. అవును. అన్నిటికన్నా ఇవి మీరు చూడండి, ఇవన్నీ ఎప్పుడెప్పుడో అన్నాను. అసలు ఇవి చాలా బాగున్నాయి. ఈ మొత్తం కూడా ఇవన్నీ మోర్ దెన్ 100 years ఓల్డ్. అసలు ఇవన్నీ తీసి పైన పెడదాం మేడం ఒకసారి. దీన్ని దేనికి వాడేవారు కదా? అంటే ఇంకా చాలా ఉండేయండి అమ్మకి. ఇది అప్పుడు ఆడుకోవటానికి సామాన్ అనమాట. వాళ్ళకి ఒక భోషానం పెట్టని ఒక పెట్లో, అంటే ఒక చెక్క పెట్లో పెట్టి అట్లా ఇచ్చారట అమ్మ. ఓకే. సో అప్పుడు ఇవన్నీ. కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా సరదా కూర్చొని ఆడుకోవాలనిపించేటట్టు. ఈ మూకుడు చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఇది దేందో మూత? అది దీని మీద వేరే దానిపైన ఏంటది మార్చం ఇంకొకటి. ఇవి కప్స్, టీ కప్స్ లాగా. వీటిలో కూడా మీరు అన్నట్టుగా వీటిలో అన్నింటిలో కూడా కళాయి పోస్తుంది. గంగాలం కూడా ఎంత ముద్దుగా ఉందో.
ఇది చిన్నది, ఇది చూసారా అసలు ఎవరైనా? దాంట్లో ఇది పెద్దది. ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా పెద్దది గంగాలమే, అది కూడా మా ఇంట్లో ఉండేదండి. ఓకే, అంటే నాన్న వాళ్ళు అంత పంచుకున్న టైంలో అంటే ఇప్పటికీ కూడా మాకు మా ఊర్లకి వెళ్తే మీకు బాత్రూముల్లో గంగాళంలోనే నీళ్ళు ఉంటాయి. ఒక పక్కన తొట్టు ఉంటది, ఇంకో పక్కన గంగాళం ఉంటది, కొప్పెర. ఇది మరచెంబు, మరచెంబు, దాంట్లో 2 మరచెంబులు. ఇది నేతిది, ఇదిగో 2 మరచెంబులు. ఎంత బాగున్నాయి కదా ముద్దుగా. ఇది నెయ్యి పోసుకునేది. ఇవి ఇంకో కప్పు, మొత్తం 6 కప్స్. అప్పుడు కూడా సెట్టే. ఇది కూడా యాక్చువల్గా కప్పే, ఈ హ్యాండిల్ పోయింది. ఓకే, అసలు ఇవి చూస్తుంటే కాసేపు ఇక్కడే ఉండి చక్కగా, అసలు నేను ఇప్పుడు మీద ఒక బీజేపీ నాయకురాలతో ఉన్నట్టుగా లేదు, ఏదో ఫ్రెండ్తో ఆడుకున్నట్టుగా ఉంది. వీటిని చూస్తే అందరం చిన్నపిల్లలం అయిపోతామేమో. చాలా బాగుందండి. అందరిలోనూ ఆ చిన్నతనం ఉంటుందండి. అందరికి కూడా చైల్డ్ మెమరీస్ ఏదైతే ఉన్నాయో అందరి దగ్గర ఉంటాయి. సరే బయటికి ఈ ఏజ్ లో మనం చూపించుకోవటం ఏంటి అనుకుంటారు, కానీ ఇవన్నీ చూసినాక కొంతమందికి, అంటే సరే నాకు ఐఎమ్ అటాచ్ టు దీస్, అట్లా కొంతమంది కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. అవి చూసినాక ఆబ్వియస్లీ దే టు విల్ బికమ్ చిల్డ్రన్. ఇవేనండి ఇంకా మీకు యాంటిక్ పీసెస్ ఇంకా ఉన్నాయి. అంటే వీటిని యాంటికే అనాలి యాక్చువల్గా కదా. 100 years కదా వీటికి కూడా. మోర్ దెన్ 100 years. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మవండి. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్నాయి బ్రాస్ కదండి అవి. అది అంటే కొన్ని రాగి ఉన్నాయి, ఇవన్నీ రాగివి. సో ఇవన్నీ కూడా అదే నల్లబడతాయి అని చెప్పి నేను ఇది వేయటం. దీంట్లో 2 పాతయి అండి. ఈ మాత్రం అంటే ఇది కూడా పాతదే, ఇది చాలా పాతది. ఓకే, ఇది వేరే వాళ్ళు ఇస్తే సరే అలా. ఓకే ఓకే. కానీ మీరు, నేను మీ ముందు ఇంత చిన్నగా కనిపిస్తున్నానండి. ఏం హైట్ అండి బాబు? మా ఇంట్లో నన్ను మా అబ్బాయి ఏమని పిలుస్తాడు తెలుసా? పొట్టి అని పిలుస్తాడు. అంటే ఇంకా అంత హైట్ ఉంటారా మీకు? 6'2" ఉంటాడండి. నేనే ఇంట్లో అందరికన్నా పొట్టి, మా అన్నయ్యలు కానీ అందరూ నాకన్నా పొడు. అప్పుడు మమ్మల్ని చూస్తే ఏమంటారు? మరుగుజ్జులు అంటారు, లిల్లీపుట్స్ అంటారు. అది వాడి లాజిక్ ఏంటంటే, నువ్వు నాకన్నా పొట్టున్నావు కదా, అందుకని నేను నిన్ను పొట్టే అని పిలుస్తా అంటాడు. వాడు ఫోన్ లో కూడా నా పేరు పొట్టి అని సేవ్ చేసుకుంటాడు. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా పొట్టి ఏం చేస్తున్నావు అంటాడు. అటాచ్మెంట్ అది వేరే ఉంటుంది. వీఆర్ మోర్ ఫ్రెండ్స్ అండి. ఇంకా మీ కిచెన్ చూద్దామా? అంటే మీరు చేపల పులుసు కానివ్వండి, అంటే సీ ఫుడ్ స్పెషలిస్ట్ కదా. ఇవాళ ఇంకా ఏం వంట చేయాల బేసిక్లీ. మీరు చూద్దరు మా కిచెన్. అంటే యూజువల్లీ మేము ఇద్దరే ఉంటాం కాబట్టి ఇక్కడే తింటాం, అక్కడ దాకా డైనింగ్ టేబుల్ దాకా కూడా వెళ్ళాం. మీరు అన్న చేపల చెట్లు పైన ఉన్నాయి చూడండి, అంటే సైజ్ వారీగా ఉంటుంది, డిపెండ్స్ అంటే ఎంత మంది బట్టి. సో సైజెస్ ఉన్నాయి చేపల చెట్లు అవన్నీ. ఇంకా నెక్స్ట్ మీ వార్డ్రోబ్ చూడాలి. యాక్చువల్ గా మీరు మీ చీరల కలెక్షన్ మామూలు కలెక్షన్ కాదు కాబట్టి. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. కానీ కానీ ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, దానికి మెచ్చుకోవాలి అసలు. మామూలుగా మనకి ఉంటాయి ఒకదాని మీద ఒకదాని ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అట్లాగే ఉంటాయండి. అంటే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చూసి సర్దుకోవటమే. తర్వాత కట్టిని అన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి కట్టిని మళ్ళీ రిపీట్ చేయకుండా అట్లా. మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే, అమ్మో ఇది అక్కడ కట్టాం, ఇది ఇక్కడ కట్టాం ఫీలింగ్ ఉంటుంది కదా. అది అంటే యాక్చువల్గా మీరు దాదాపు ఎన్ని శారీస్ ఉండొచ్చండి మీకు? ఒక 1000 పైన ఉండొచ్చా? అంటే చూస్తే మనకు మామూలుగానే తెలుస్తాయి కదా. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఒక రోజు మొత్తం మీతో స్పెండ్ చేసినా కూడా వీటన్నింటిని చూడలేనేమో నేను. ఇది అవి కూడా నా సారీసే మొత్తం. అంటే చెప్పగా ఇల్లంతా నేను కబ్జా చేసేసుకున్నా. ఆల్ వార్డ్రోబ్స్ ఆర్ మైన్. ఓ, ఇంకా సార్కి కొంచెం ఒకసారి ఆ సైడ్ ఇచ్చాం, ఒకటి ఒక హాఫ్ వరకు ఇచ్చాం. కానీ నిజంగానే ఇవన్నీ ఎప్పుడు కడతారండి? రోజుకొకటి కట్టినా కూడా 1 year లో 1 కూడా రిపీట్ అవ్వదేమో మీకు. మీరు ఒకటి చెప్పండి, మనం కట్టిన చీర రెండోసారి కడితే మీరు గుర్తుపడతారా? ఈజీ గుర్తుపడతాం మరి, ఈజీగా. ఇంకా చీరలు ఎక్కువ లేకుండా ఏమవుతుంది చెప్పండి? మొన్న ఇదే టాపిక్ ఏదో వచ్చి ఎవరు చూస్తారంటే, ఎవరు చూస్తారు కాదు, లేడీస్ అంటేనే ఖచ్చితంగా ఈ చీర ఇప్పుడు కట్టారు అట్లా చూస్తారు. సో అంటే అట్లా 365 రోజులకి 365 అట్లా కాదు, ఒక 4-5 ఏళ్ళ ఉద్యమం మీ చీరలన్నీ మళ్ళీ కట్టడానికి. అంటే కొన్ని సారీస్ ఎందుకో కొన్ని కంఫర్టబుల్ నచ్చుతుంది, అదైతే రిపీట్ చేస్తా. ప్లస్ కొన్ని సారీస్ సెంటిమెంట్ ఉంటుంది, ఈ చీర కట్టుకుంటే పని అవుతుందో అనేది కొంచెం ఎక్కువ రిపీట్ చేస్తాం. అదర్వైజ్ రిపీటేషన్ తక్కువ. ఇప్పుడు
శారీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొక్కలు కూడా మేము చాలా చూసాం కదా, ఫస్ట్ మనం మాట్లాడుకుంది కూడా. మొక్కలు ఇప్పుడు తగ్గించా, ఆ, అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇది వరకు అయితే ఆల్మోస్ట్ 300 పైన ఉండే మొక్కలు, okay. కుండీలు ఉండేవి. ఆహాహా. ఇప్పుడు మళ్ళీ కొంచెం, ఎందుకంటే మొక్కలు ఇట్ లిఫ్ట్స్ ద స్పిరిట్. అవును, మీరు ఎలాంటి మూడ్ లో ఉన్నా ఏమున్నా సరే పొద్దున్న లేసినాక మీరు మొక్కల్లోకి వెళ్తే అదొక డిఫరెంట్ ఇది. ఇప్పుడు అందులో కూడా మీరు చూస్తే మీరు హాల్లో చాలా కనిపిస్తున్నాయి మొక్కలు. మీరు చూస్తే గ్రీనరీ కనపడుతుంది ఇంట్లో. ఇదంతా ఇంట్లోనే కాదు, నేను బాత్రూమ్ లో కూడా ఒక్కొక్క బాత్రూమ్ లో ఒక్కొక్క మొక్క అలా నాకు మొక్కలు ఉండాలి బేసిక్లీ. చాలా ఇది బ్రోకెన్ హార్ట్ అంటారు కదా దీన్ని. ఇది ఇంట్లోనే మినియేచర్ లాగా చిన్నది. అసలు ఇక్కడ కానివ్వండి, దీని మీద కూడా మీరు దీనికి మీ టచ్ ఇచ్చారు అంతే కదా, మీ టచ్ ఇచ్చారు. అక్కడ మొక్కలు అంటే నేను ఈ మొక్కలు కాబట్టి నేను ఆ కర్టన్ కూడా గ్రీన్ ఐ వాంటెడ్ ద సేమ్ ఇది అక్కడ. అందుకని మీరు దానిపైన ప్రింట్ కూడా గ్రీనరీ, ఆ మొక్కలే సేమ్ ఏ మొక్క అయితే ఉందో దాని లీవ్స్ తోనే అది. ఇక్కడ ముందు కూడా అదే చూసా నేను, అంటే మీరు చెప్పులు పెట్టే దగ్గర అని కూడా ఆలోచించలేదు యాక్చువల్గా. ఇక్కడ కూడా మొక్కలు పెట్టేశారు. ఇవి వాటర్ లిల్లీ, పీస్ లిల్లీ ప్లస్ అవి బాగా వచ్చాయి. ఇది రబ్బర్ ప్లాంట్ అంటే జేడ్ ప్లాంట్. చూడగానే ఒక ప్లజెంట్ మూడ్ వచ్చేలాగా చాలా బాగుందండి. నాకు వాట్ ఐ ఫీల్ ఇస్ వెన్ యూ కమ్ హోమ్ యూ షుడ్ ఫీల్ పీస్ఫుల్. అవును, సో మన కళ్ళకి ఆ వాతావరణం ఇంట్లో ఉండాలి అనేది. సో దట్ కమ్స్ విత్ హౌ యూ డిజైన్ ఇట్, ఒకటి హౌ యూ స్టే ఇన్ ఇట్, హౌ యూ షేర్ అ రిలేషన్, హౌ యూ అండర్స్టాండ్ అనేది. సో ఐ థింక్ ప్లాంట్స్ ఆర్ సంథింగ్ దట్ విల్ ఆల్వేస్ బ్రైటన్ అప్ యువర్ స్పిరిట్. అంటే నువ్వు ఎలాంటి మూడ్లో ఉన్నా నువ్వు ఒక మొక్కను చూస్తే ఆటోమేటిక్గా యుల్ ఫీల్ పాజిటివ్. సో ఐ ఫీల్ ప్లాంట్స్ ఆర్ ఆల్వేస్ సంథింగ్ దట్ గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ. సో అలా ఉండాలి అని చెప్పి అందుకని కొంచెం మొక్కల్ని ఎక్కువ పెట్టే ప్రయత్నం. అది బాగుంటుందండి. ఒక మొక్కలో నుంచి ఒక ఆకు, కొత్త ఆకు వచ్చినా లేకపోతే కొత్త పువ్వు వచ్చినా ఆ రోజంతా. ఇప్పుడు మీరు ఆ లాస్ట్ ఆ మొక్క చూడండి, నేను మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఆ సైడ్ ఒక చిన్నది వస్తుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఇట్. ఇవి కొత్త లీవ్స్ మీకు కనపడుతున్నాయి కదా. అవును, ఇక చూడండి ఆ పక్క నుంచి ఒక చిన్నది వస్తుంది. అవును, అందుకని ఐ కెన్ మేక్ అవుట్ ఒక మొక్క ఏంటి అంటే దాంతో వాటితో మొక్కలతో అటాచ్మెంట్ అయితే ఈజీగా మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు పోస్తుంది, ఎప్పుడు మొగ్గు వస్తుంది చూడడము, వాటితో ఏదో కొన్నిసార్లు అయితే మాట్లాడేస్తాం కూడా. అదే కదా, అందుకని కొంతమందికి మనం పిచ్చర్లాగా అనిపిస్తాం. ఎవరికైతే మొక్కల గురించి అటాచ్మెంట్ ఉంటుందో దే విల్ అండర్స్టాండ్. అది వాటితో ఒక పువ్వు పూసిందంటే అసలు ఎంత హ్యాపీనెస్ మనకు ఆ రోజు. చాలా థ్యాంక్స్ అండి, మీ హోమ్ టూర్ కూడా చూపించి అసలు ముఖ్యంగా చెప్పాల్సిన యాంటిక్ పీసెస్ చూపించారు. నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. మన వ్యూయర్స్ కూడా అదే హ్యాపీనెస్ ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సింహబాల గారు.